వరల్డ్ క్రికెట్లో స్పిరిట్ ఆఫ్ ద టీమ్ అనే పదం ఎప్పుడు వినబడ్డా అందరూ తక్షణమే తలుచుకునే పేరు ఇంగ్లీష్ క్రికెట్ది. స్పిరిట్ ఆఫ్ ద క్రికెట్ అనే పేరుని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మ్యానిపులేట్ చేసి ప్రెస్లో కానీ స్టేట్మెంట్స్ ఇవ్వడం ఇంగ్లీష్ క్రికెట్ ప్లేయర్స్కి, ఇంగ్లీష్ క్రికెట్ కామెంటేటర్స్కి దే హ్యావ్ మేడ్ ఇట్ అ హ్యాబిట్. ద సేమ్ థింగ్ హ్యాస్ హ్యాపెండ్ అట్ మాంచెస్టర్ yesterday. బెన్ స్టోక్స్, ఇండియా బ్యాట్స్మెన్ వాషింగ్టన్ సుందర్ అండ్ రవీంద్ర జడేజా ఇచ్చిన ఫైట్ బ్యాక్ చూసి దే హ్యావ్ డిసైడెడ్ దట్ ఇంకా ఇది డ్రా తప్ప వేరే రిజల్ట్ రాదు అని ఫిక్స్ అయ్యి బెన్ స్టోక్స్ ఎక్స్టెండెడ్ అ హ్యాండ్, అంటే లెట్స్ కాల్ ఇట్ అ డే. మా బౌలర్లు అలిసిపోయారు, బౌలర్స్ లైక్ క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్ వీళ్ళంతా అలిసిపోయారు, బౌలింగ్ చేసే పరిస్థితుల్లో లేరు, లెట్స్ కాల్ ఇట్ అ డే అని షేక్ హ్యాండ్ ఇవ్వడం. అండ్ ఆ షేక్ హ్యాండ్ ఇచ్చిన మూమెంట్ కూడా చూసుకుంటే రవీంద్ర జడేజా హూ హెస్ బ్యాటెడ్ బ్రిలియంట్లీ, 195 బాల్స్ ఆడి హీఈస్ జస్ట్ ఆన్ ద వర్జ్ ఆఫ్ హిట్టింగ్ అ సెంచరీ. 10 రన్స్ దూరంలో ఉన్నాడు. సేమ్ వాజ్ ద కేస్ విత్ వాషింగ్టన్ సుందర్ 20 రన్స్ దూరంలో ఉన్నాడు. వాళ్ళిద్దరూ 2 సెషన్స్గా వాళ్ళ పడిన ఫైట్, వాళ్ళు చేసిన ఫైట్ బ్యాక్కి దేర్ హ్యాస్ టు బీ సమ్ క్రెడిట్. ఆ క్రెడిటే వాళ్ళు ఇఫ్ దే మేడ్ దేర్ సెంచరీస్. ఇండియాలో మైల్ స్టోన్స్, ఇండియన్ క్రికెట్లో మైల్ స్టోన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అది ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి థ్యాంక్స్ టు ద లైక్స్ ఆఫ్ సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, మైల్ స్టోన్స్ ఒక లెగసీ లాగా ఫ్యాన్స్ కూడా దే టేక్ ఇట్ విత్ అ లాట్ ఆఫ్ ప్రైడ్. మరి అలాంటప్పుడు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ వాళ్ళ శతకాలు నమోదు చేసుకుంటే తప్పేముంది. దట్స్ వై బెన్ స్టోక్స్ చేసిన ఆఫర్ని రవీంద్ర జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్ డిక్లైన్ చేశారు. డిక్లైన్ చేసిందే కాకుండా దే హ్యావ్ కంటిన్యూడ్ టు ప్లే. దిస్ ఫ్రస్ట్రేటెడ్ బెన్ స్టోక్స్. ఇక్కడే బెన్ స్టోక్స్ తన చీప్ బిహేవియర్ని చూపించాడని చెప్పుకోవాలి. దిస్ యాటిట్యూడ్ డస్ నాట్ సిట్ రైట్ విత్ ఇంగ్లీష్ క్రికెట్. పదే మన్ కార్డ్ జరిగిన ఆర్ ఎనీథింగ్ దట్ ఎనీ టీమ్ ట్రైస్, ఇంగ్లీష్ క్రికెట్ ఫస్ట్ చెప్పే మాట స్పిరిట్ ఆఫ్ క్రికెట్కి ఇది మ్యాచ్ అవ్వదు అని చెప్పి. మరి బెన్ స్టోక్స్ నిన్న చేసింది హ్యారీ బ్రూక్తో బౌలింగ్ వేయించిన విధానం కానీ ఆర్ ఇంగ్లీష్ ప్లేయర్స్ మన బ్యాట్స్మెన్ని అన్న మాటలు కానీ, అంటే హ్యారీ బ్రూక్ బౌలింగ్లో సెంచరీ కొడితే నీకేమొస్తుంది అని జడేజాతో, వాషింగ్టన్ సుందర్తో అన్న మాటలు కానీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్కి ఎక్కడ అలైన్ అయ్యే పరిస్థితే లేదు. స్పిరిట్ ఆఫ్ క్రికెట్ గురించి మాట్లాడుకుంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. ఇదే టెస్ట్ మ్యాచ్లో పంత్ ఆల్రెడీ ఫ్రాక్చర్డ్ టోతో బ్యాటింగ్ వచ్చినప్పుడు ఆ బెన్ స్టోక్స్ ఎవరైతే ఉన్నారో హీ కేమ్ టు బౌల్ అండ్ పదే ఆ ఫ్రాక్చర్ టోనే టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేశాడు బెన్ స్టోక్స్. మరి ఇది ఏ యాంగిల్లో స్పిరిట్ ఆఫ్ ద క్రికెటో బెన్ స్టోక్సే చెప్పాలి. ఏది ఏమైనా వీ హ్యావ్ మేనేజ్ టు డ్రా, అంటే ఒక ఇంపాసిబుల్ సిచ్యువేషన్ నుంచి 0-2 నుంచి వీ మేనేజ్ టు స్కోర్ మోర్ దెన్ 400 రన్స్. ఆ 400 రన్స్లో కీలక పాత్ర పోషించింది మాత్రం రవీంద్ర జడేజా అండ్ వాషింగ్టన్ సుందరే. అండ్ బెన్ స్టోక్స్ షుడ్ ఆల్సో రిమెంబర్ దిస్, బౌండరీ కౌంట్పై వరల్డ్ కప్ కొట్టిన ఇంగ్లీష్ క్రికెట్ టీమ్కే అంత ఉంటే ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ వీళ్ళంతా ఏమని చెప్పుకోవాలి. యాడ్ విరాట్ కోహ్లీ ఆల్సో ఇన్ టు దట్ లిస్ట్. మరి వీళ్ళు ట్రూ లెజెండ్సా, బెన్ స్టోక్స్ ట్రూ లెజెండ్సా? నిన్న క్రికెట్ ఫ్యాన్సే చెప్పారు. రైట్ ఫ్రమ్ నాసర్ హుసేన్, ఇంగ్లీష్ కామెంటేటర్స్ దగ్గర నుంచి అందరూ కూడా బెన్ స్టోక్స్ చేసింది తప్పనే చెప్తున్నారు. మరి బెన్ స్టోక్స్ రియలైజ్ అయ్యి సారీ చెప్తాడా లేదా? దట్ రిమైన్స్ అ బిగ్ క్వశ్చన్. ఏది ఏమైనా 5th టెస్ట్ ముందు మొమెంటం మాత్రం ఇండియాతో ఉంది. Let's hope that India wins the test and draws the series. To all. Thank you.